హాయ్ గైస్, వెల్కమ్ టు నిక్కీ వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో మనం డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం. డ్రై ఫ్రూట్స్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. నేను లాస్ట్ వీడియోలో బెనిఫిట్స్ ఆఫ్ బాదం గురించి చెప్పాను. ఆ వీడియో చూడని వాళ్ళైతే వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు మనం బెనిఫిట్స్ ఆఫ్ క్యాష్యూ గురించి తెలుసుకుందాం. క్యాష్యూ అంటే జీడిపప్పు, మనందరికీ తెలిసిందే. కొన్ని ఏరియాస్లో కాజు అని కూడా అంటారు. సో ఇప్పుడు ఈ క్యాష్యూ గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ క్యాష్యూస్ని అందరూ నట్స్ అనుకుంటారు, కానీ అవి సీడ్స్. మీకు ఈ ఫ్యాక్ట్ తెలుసా? క్యాష్యూని రాగా తినొద్దు, అంటే ట్రీ నుంచి డైరెక్ట్గా తెంపుకొని తినొద్దు. ఎందుకంటే దీంట్లో యురేషియాల్ అనే టాక్సిక్ పాయిజన్ ఉండడం వల్ల వీటిని రాగా డైరెక్ట్గా తీసుకోకూడదు. సో ఫస్ట్ అయితే క్యాష్యూస్ని ప్రాసెసింగ్ చేసిన తర్వాత డైరెక్ట్ ఎండ్ ప్రోడక్ట్ అయితే వస్తుంది, దాన్ని అయితే మనం కన్జ్యూమ్ చేయొచ్చు. క్యాష్యూస్లో చాలా రకాలైన న్యూట్రియంట్స్ అయితే ఉంటుంది. సో క్యాష్యూస్ తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. 5 హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ క్యాష్యూని ఈరోజు తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే హార్ట్ హెల్త్, హెయిర్ గ్రోత్ అండ్ స్కిన్ గ్లో, క్యాన్సర్ని రానివ్వకుండా చేస్తుంది, అండ్ ఇట్ ఆల్సో ప్రివెంట్స్ డయాబెటీస్, అండ్ ఇది మనకి డైజెషన్లో హెల్ప్ చేస్తుంది. క్యాష్యూస్లో గుడ్ సోర్స్ ఆఫ్ జింక్, విటమిన్ ఈ, కాపర్, అలాగే బయోటిన్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ ఉండడం వల్ల ఇది గ్రోత్ అలాగే స్కిన్ గ్లోలో హెల్ప్ చేస్తుంది. క్యాష్యూస్ తినడం వల్ల హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలాగే వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు క్యాష్యూస్ని మీ డైట్లో యాడ్ చేసుకోవచ్చు. న్యూట్రిషన్ వాల్యూ ఆఫ్ క్యాష్యూని నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. క్యాష్యూని మీరు రోస్ట్ చేసుకోవచ్చు, రాగా తినచ్చు, లేదంటే దీన్ని ఓవర్నైట్ సోక్ చేసుకొని షేక్స్లో యాడ్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. సో ఎంతో హెల్ప్ఫుల్గా ఉన్నాయి డ్రై నట్ క్యాష్యూని మీ డైట్లో యాడ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఏ డ్రై ఫ్రూట్ గురించి చెప్పాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.